హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఓట్లు లెక్కించనుండగా ఉదయం 8 గంటల నుంచి ఆ ప్రక్రియ జరుగుతుందని ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లను పరిశీలించి కౌంటింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. బీజేపీ నుంచి డాక్టర్ గౌతమ్ రావు, ఎంఐఎం నుంచి మీర్జా రియాజ్ ఉల్ హసన్ పోటీ పడ్డారు. నిన్న జరిగిన పోలింగ్ లో మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరగగా ప్రాధాన్యత క్రమంలో ఓట్లు లెక్కించనున్నారు. ఓటింగ్ కి బీఆర్ఎస్ దూరంగా ఉంది. బీజేపీ, ఎంఐఎం మధ్య జరిగిన పోరులో కాంగ్రెస్ ఓట్లు కీలకంగా మారాయి. అధికార పార్టీ సభ్యులు మజ్లిస్ కే మద్దతివ్వడం వల్లే మీర్జా రియాజ్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు భావిస్తుండగా బీజేపీ అభ్యర్థి అనూహ్యంగా తన గెలుపు చూస్తారని ధీమా వ్యక్తం చేశారు. రేపు ఉదయం 10 గంటల వరకు తుది ఫలితం తేలే అవకాశం ఉంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు.